ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశం. స్వర్గలోకమంతా దైత్య దానవ రాక్షస సంఘాల ఆక్రమణలో ఉంది. దేవతలందరూ పలాయనం చిత్తగించారు. ఎవరూ కనపడలేదు. అయ్యో అనుకున్నాడు. మందాకినీ తీరంలో బృహస్పతి కనిపించాడు. నీటిలో నిలబడి ధ్యానం చేసుకుంటున్నాడు. తూర్పు ముఖంగా నిలబడి ఉన్నాడు. పరమానందంతో పులకిస్తున్నాడు. ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. వరిష్ఠుడు, గరిష్ఠుడు, ధర్మిష్ఠుడు, బంధువర్గానికి ఇష్టుడు, జ్ఞానుల్లో శ్రేష్ఠుడు, భ్రాతృవర్గంలో జ్యేష్ఠుడు, రాక్షసులకు అనిష్టుడు. బృహస్పతి ఒక జాము సేపటికి ధ్యానం ముగించి కళ్ళు తెరిచాడు. గట్టుకి వచ్చాడు. ఇంద్రుడు ఎదురు వెళ్ళి సవినీయంగా నమస్కరించాడు. పాదాలపై పడి బిగ్గరగా విలపించాడు. దుర్వాసోముని పుంగవుడి శాపము, జ్ఞానప్రాప్తి దానము, దురాక్రమణము అన్నీ విన్నవించాడు. బృహస్పతికి కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి. శిష్య దేవేంద్ర, విన్నాను, అంతా విన్నాను. ఎందుకు రోధిస్తావు? ఏడ్చి సాధించేది ఏమీ లేదు. గుండెలు చక్కబెట్టుకో. నీతిజ్ఞుడు ఎవడు ఆపదల్లో బెంబేలు పడడు. సంపత్తి గాని విపత్తి గాని ఏది శాశ్వతం కాదు. అన్నీ నశించిపోయేవే. శ్రమను మాత్రం మిగిలిస్తాయి. పూర్వజన్మలో చేసుకున్న సుకృత దుష్కృతాలు ఫలాలు జన్మజన్మలకి అనుభవించవలసిందే. ఇది ఎవరికీ తప్పదు. చక్రనేమి క్రమంలో సుఖదుఖాలు సంపద్విపత్తులు వస్తుంటాయి, పోతుంటాయి. దుఃఖించవలసింది ఏముంది? అనుభవించడమే. అనుభవించకుండా ఏ కర్మము క్షయించదు. కల్పకోటి శతజన్మలెత్తినా నశించదు. శుభాశుభ కర్మఫలాలు అవశ్యానుభోక్తవ్యాలని వేదము చెబుతోంది. కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కర్మఫలానుభవం పూర్తి అయితే ముక్తి లభిస్తుంది. అనుమాత్రంగా మిగిలినా అది మళ్ళీ పునర్జన్మ ఎత్తవలసి వస్తుంది. పూర్వజన్మల కర్మఫలాలను అనుభవిస్తూ ఇహజన్మలో నిష్కామంగా దేవపూజాది శుభకర్మలను చేస్తూ వెళ్ళగా ఎప్పటికో ముక్తి, కర్మఫలానుభవము పూర్తి. అలా కాక ఇహజన్మలో మళ్ళీ నకామ దుష్కర్మను చేస్తే ముక్తి అసంభవం. జన్మ పరంపరలో రకరకాల అవతారాలతో కుట్టిమిట్టాడుతుండవలసిందే. అందుచేత దేవరాజా, ఒకరి శాపం కానీ ఒకరి ఆశీసు కానీ మన కర్మఫలాలే. మహాలక్ష్మి వరించిన, మహాధైన్యం లభించిన కర్మఫలమే. కోటి జన్మల నుంచి ముక్కోటి జన్మలకైనా కర్మఫలం నీడలా వెన్నంటే వస్తూనే ఉంటుంది. అనుభవించవలసిందే తప్ప అది మనల్ని వదలదు. దేశ, కాల, పాత్ర భేదాల వల్ల కర్మఫలాల్లో హెచ్చుతగ్గులుంటాయి. వస్తువులను దానం చేస్తున్నప్పుడు ఏ రోజున చేసినా ఫలం సమానంగానే ఉంటుంది. పుణ్యదినాల్లో, పుణ్య ప్రదేశాల్లో పుణ్యాత్ములకు ఇస్తే ఫలం కోటి రెట్లు అధికంగా లభిస్తుంది. రైతులు అందరూ వ్యవసాయంలో కృషి సమానంగానే చేసినా క్షేత్ర భేదాన్ని బట్టి పంట దిగుబడిలో హెచ్చుతగ్గులున్నట్టే పాత్ర భేదాన్ని బట్టి పుణ్యఫలంలోనూ ఆధిక్యాన్యుత్నత్వాలుంటాయి. మామూలు రోజుల్లో విప్రుడికి దానం చేసిన దానికంటే అమావాస్య, రవి సంక్రమణ దినాల్లో దానాలు చేస్తే 100 రెట్లు ఎక్కువగా పుణ్యఫలం లభిస్తుంది. చాతుర్మాస్యంలో కానీ పున్నమి నాడు కానీ అయితే అనంతంగా లభిస్తుంది. చంద్రగ్రహణం నాడు కోటి గుణంగానూ, సూర్యగ్రహణం నాడు శతకోటి గుణంగానూ దక్కుతుంది. అక్షయ తిథి నాడైతే అక్షయ ఫలమే. ఇలాగే ఇంకా పుణ్యదినాల్లో చేసిన దానాలు అధికంగా ఫలాలిస్తూ ఉంటాయి. ఒక్క దానానికేమి కానీ జపము, తీర్థస్నానము, దేవతారాధనము మొదలైన సత్కర్మలన్నింటికీ ఇది వరిస్తుంది. కుమ్మరి కర్రతో చక్రం తిప్పుతూ మట్టితో కుండలు ఎలా తయారు చేస్తుంటాడో అలాగే బ్రహ్మదేవుడు కర్మసూత్రంతో ఫలాలు అందిస్తుంటాడు. కర్మఫల పరంతంత్రుడై జన్మలను, రూపాలను సమకూరుస్తుంటాడు. ఈ బ్రహ్మదేవుడు కూడా నారాయణుడి ఆజ్ఞ మేరకే ఇవన్నీ చేస్తుంటాడు. నారాయణుడు విధాతకు విధాత, రక్షకుడికి రక్షకుడు, సంహర్తకు సంహర్త, కాలానికి కాలం. అతడిని స్మరించుకుంటే
ఆపదలు తొలగిపోతాయి. మహా విపత్తిలోనైనా మధుసూదనుడిని తలుచుకుంటే అంతటి విపత్తిలోనూ మహాసంపత్తి కలుగుతుందని శంకరుడంతటి వాడు ప్రవచించాడు. బృహస్పతి ఇలా ధైర్యవచనాలు పలికి శిష్యుణ్ణి కౌగిలించుకొని శుభాశీసులు అందించాడు. నారద, దేవేంద్రుడు మనసారా శ్రీహరిని స్మరించాడు. బృహస్పతిని వెంటబెట్టుకుని దేవగణంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్వాసుడి శాపాన్ని, తన దురావస్థను, దేవతల స్థితిగతులను విన్నవించాడు. అందరూ శిరసా నమస్కరించారు. రక్ష రక్ష అన్నారు. చతుర్ముఖుడు మందహాసం చేసి, బిడ్డ, నా వంశంలో జన్మించావు. నాకు మునిమనుడివి. ఉచితానుచితాలు తెలిసిన వాడివి, విచక్షుడివి, పైగా బృహస్పతికి శిష్యుడివి, దేవతలకు అధిపతివి. నీ మాతామహుడు దక్ష ప్రజాపతి స్వయంగా విష్ణు భక్తుడు, ప్రతాపవంతుడు, ఇలా కులత్రయంలోనూ పవిత్రుడైనవాడు. ఎలా అహంకరించగలుగుతాడు? నీ తల్లి పతివ్రత, తండ్రి పరిశుద్ధుడు, మాతామహుడు మాతులుడు జితేంద్రియులు. మరి అటువంటి వాడు ఎలా అహంకృతుడవుతాడు? అసలెలా అహంకరించగలిగావు? దుర్వాసుడిచ్చిన పారిజాతాన్ని, విష్ణు ప్రసాదాన్ని ఏనుగు మీదకి ఎలా విసిరివేయగలిగావు? పైకృత, మాతామహ, గురుదోషాల వల్ల, మూడింటి వల్ల సాధారణంగా మానవుడు హరిదోషి అవుతాడు. భగవంతుడు శ్రీహరి సర్వాంతర్యామి, సర్వదేహాలలోనూ ఉంటాడు. అతడు దేహం విడిచి వెళ్ళిపోతే అది ఆ క్షణంలోనే శవమైపోతుంది. ప్రాణకోటికి నేనే ఇంద్రియాధిపత్యం వహించే మనస్సును. శంకరుడు జ్ఞానస్వరూపుడు, విష్ణుమూర్తి ప్రాణం, ప్రకృతిదేవి బుద్ధిస్వరూప. నిద్రాది శక్తులన్నీ ఆ ప్రకృతి మాత కలలే. జీవుడంటే భోగ శరీరధారి, పరమాత్మకు ప్రతిబింబం. ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు శరీరం నుంచి వెళ్ళిపోతే హడావిడిగా అందరూ వెళ్ళిపోతారు. మహారాజు ముందుకు కదిలితే పరివారము కదులుతుంది కదా. శివుడు, ఆదిశేషుడు, విష్ణువు, ధర్ముడు, మహావిరాట్ స్వరూపుడు, నువ్వు, నేను, అందరము ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంశలమే, భక్తులమే. అటువంటి పరాత్పరుడి ప్రసాదంగా నీ చేతికి వచ్చిన పుష్పాన్ని ధిక్కరించావా? ఆ పుష్పంతోనే కదా శివుడు నిరంతరం శ్రీకృష్ణుడి పాదపద్మాలను పూజించేది. అది దుర్వాసుడి చేతుల మీదుగా నీకు అందితే తిరస్కరించావా? అయ్యయ్యో, ఎంత అపరాధం, ఎంత దురదృష్టం! శ్రీకృష్ణుని పాదపద్మాల నుంచి నేరుగా జారి వచ్చిన ఆ పారిజాతాన్ని శిరసావహించినది ఏనుగైతే మాత్రమేమి, అదే పరమపూజ్యం. దేవతలమందరము ముందుగా దాన్ని పూజించాలి. నువ్వు నిజంగా దైవవంచుతుడివి. దైవమే కదా అన్నింటికన్నా బలీయం. నీలాంటి దురదృష్టవంతుణ్ణి ఎవరూ రక్షించలేరు. నువ్వు చేసిన పిచ్చి పనికి అలిగి స్వర్గలక్ష్మి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయింది. నీ రాజ్యం రాక్షసుల పాలైంది. పద, అందరము ఆ వైకుంఠానికే వెళదాం. శ్రీహరిని ప్రార్థిద్దాం, సేవిద్దాం. అతడు కరుణిస్తే, నీ అదృష్టం బాగుంటే మళ్ళీ నీ స్వర్గలక్ష్మి నీకు దక్కుతుంది అని అందరినీ వెంట పెట్టుకుని చతుర్ముఖుడు వైకుంఠానికి వెళ్ళాడు. భగవంతుడు, సనాతనుడు, తేజస్వరూపుడు అయిన శ్రీకృష్ణ పరబ్రహ్మను దర్శించారు. కోటి గ్రీష్మాదిత్య మండలలాగా ప్రకాశిస్తున్నాడు. శాంతస్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, లక్ష్మీకాంతుడు. చతుర్భుజులైన పార్షదులు సరస్వతీదేవి సేవిస్తున్నారు. చతుర్వేదాలు భక్తితో కీర్తిస్తున్నాయి. గంగాదేవి పరిచర్యలు చేస్తుంది. బ్రహ్మాది దేవతలు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. అందరికీ కన్నులు చెమర్చాయి, మైమర్చి స్తుతించారు. బ్రహ్మదేవుడు వృత్తాంతమంతా విన్నవించాడు. దేవతలు ఒక పెట్టున బిగ్గరగా దుఃఖించారు. శ్రీమన్నారాయణుడు తేరిపార చూశాడు. దేవతల ముఖాల్లో భయము, ధైన్యము తాండవిస్తున్నాయి. కళాకాంతులు లేవు. పదవీచ్యుతులై, వాహనాది వివర్జితులై శూన్య దేహాలతో బోసిపోతున్నారు.